హాయ్ ఫ్రెండ్స్, నమస్తే ఫ్రెండ్స్. మహాశివరాత్రి సందర్భంగా అనంతగిరి హిల్స్కి దగ్గరలో ఉన్న అనంతగిరి వాటర్ ఫాల్స్కి వెళ్ళడం జరిగిందండి. మేము ఇక్కడ మూసీ నది పుట్టుక జరిగింది అని చరిత్రకారులు చెబుతూ ఉంటారు. మార్చి నెలలో కూడా ఇక్కడ ఉన్న ఆ యొక్క వాటరు చూడగా చాలా సంతోషం అనిపించిందండి. మా ఆత్మీయులు కొందరం అనుకోకుండా ట్రిప్కి వెళ్ళడం జరిగింది. జేకే గారు బాబు ప్లాన్ అన్నమాట ఇదంతాను. ఇక్కడ వాటర్ ఫాల్స్ ఉన్నాయన్న విషయం మాకు పెద్దగా తెలియదు. అనంతగిరి పద్మనాభ స్వామి దర్శనానికని వెళ్ళాము. పురాతనమైన టెంపుల్. అక్కడ నుండి కాశీబుగ్గ కాశీ రామేశ్వరం కూడా దర్శనం చెయ్యాలి అని ప్లానింగ్ అన్నమాట. అయితే అనంతగిరి హిల్స్కి 20 కిలోమీటర్స్ దూరంలో వాటర్ ఫాల్స్ ఉన్నాయి అని పణిబాబు చెప్పడంతో జయక్కయ్య గారు మా దృష్టికి తీసుకొచ్చి మేము కూడా అంగీకారంతో వెళ్ళాము. ఫస్ట్ వాటర్ని చూడగానే చాలా భయం అనిపించిందండి. యంగ్స్టర్స్ చాలామంది చిన్న బోటు పైన వెళ్ళడం జరుగుతుంది. చిన్న బోటులో ఇద్దరే వెళ్ళడానికి అవుతుంది అనమాట. అదనమాట చిన్న బోటు మా వెనకాలలో ఉన్నాయి కదా. అయితే అది కొంచెం సేఫ్టీ తక్కువగా అనిపించింది. వెళ్ళడానికి ఎక్కడానికి భయపడ్డాము. కానీ ప్రతి ఒక్కరి మనసులోనూ ఎక్కితే బాగుండు అన్న కోరిక అయితే ఉంది. అదండి. 2 మెంబర్స్ ఇద్దరు ఆపోజిట్ డైరెక్షన్లో చాలా జాగ్రత్తగా అది తెడ్డుతో కొట్టవలసి ఉంటుంది వాటర్ని. తర్వాత ఎనర్జీ కూడా కొంచెం ఎక్కువగానే కావాల్సి ఉంటుంది. దానికి తోడు అక్కడ వాటర్ కూడా చాలా పుష్కలంగా ఉండడం జరిగిందనమాట. అయితే మేము మనసులో వెళ్ళాలి అన్న కోరిక సంకల్పం ఉండింది. అయితే నాకైతే గోదావరిలో లాంచీ ప్రయాణం పెద్ద భయం ఏమీ లేదండి, చిన్నప్పటి నుంచి అలవాటే. అయితే మా మిత్రులు కొందరు వెళ్ళాలని ఉన్నా ధైర్యం చేయలేదు. వారందరి కోసం అన్నట్లుగా మేము కూడా ఈ బోటింగ్కి వెళ్ళడం జరిగింది. 4 సీటు ఉన్న బోటు లో ఒక ఫ్యామిలీ వెళ్ళొచ్చటండి. 2 పెద్దవాళ్ళు 2 చిన్నపిల్లలను. ఆపోజిట్ డైరెక్షన్లో బ్యాలెన్స్గా కూర్చోవాలన్నమాట. ఇద్దరైతే మట్టుకు పెడల్ వెయ్యాలి. ఒకరేమో కరెక్ట్ క్లాక్ వైజు, రెండో వాళ్ళు యాంటీ క్లాక్ వైజు. క్లాక్ వైజు జనరల్గా బలంగా ఉన్నవాళ్ళు జెంట్స్ కూర్చోవాలట. యాంటీ క్లాక్ వైజు లేడీస్ కూర్చుని పెద్దగా వాళ్ళు పెడలింగ్ సైక్లింగ్ చేయలేకపోయినా పర్వాలేదని చెప్పారు. కానీ మాకైతే నెక్స్ట్ డేకి చాలా కాళ్ళు నొప్పులు అనిపించింది నాకైతే. ఈ యొక్క ప్రయాణం అయితే చాలా థ్రిల్లింగ్గా అనిపించిందండి. లైఫ్లో ఎప్పుడు కూడా రానంత సంతోషం కలిగింది అనిపించింది. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఎంత ఆనందంగా ఉన్నామో. మా జయక్కయ్య గారు కూడా ముందు వాటర్కి అంత దూరాన్ని నుంచే చాలా భయపడ్డారు. జస్ట్ కాళ్ళు కడుక్కోమన్నా కూడా ఇష్టపడలేదు. తర్వాత అయితే ఆమె ఆ బోట్ ఎక్కిన తర్వాత సర్వం మర్చిపోయి అక్కడ సెల్ఫీలు తీసుకోవడం, వీడియోలు తీయడం చాలా ఎంజాయ్ చేశారు జయక్కయ్య గారు వాళ్ళ బోట్లోను. 2 మెంబర్సే ఎక్కాలన్నారండి. అది కూడా వాళ్ళు దూరాన్ని